ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనము నుండి ధ్యానము చేద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచన ప్రారంభం. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యుద్ధకు రాగా, కెనీజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేశాను. కాదేష్ బర్నేయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. పిల్లల ఈ 14వ అధ్యాయానికి ఒక శీర్షిక మనం ఏమని చెప్పుకున్నాం? 9.5 గోత్రముల వారికి పంచి ఇచ్చిన స్వాస్థ్యము. పశ్చిమ యోర్దాను నది పశ్చిమ భాగాన్ని, లేదా కాలేబుకు పంచి ఇచ్చిన స్వాస్థ్యము. సరే, ఈ అధ్యాయం 2 భాగాలుగా విభజన చేశాము. 1 నుండి 5 వచనాలు వాగ్దాన భూమి విభజన, అంటే 9.5 గోత్రముల వారికి విభజించి ఇచ్చుట, లేదా యోసేపు గోత్రము వారికి విభజించి ఇచ్చుట. 6 నుండి 15 వచనాలు 2వ భాగం, కాలేబుకు విభజించి ఇచ్చిన స్వాస్థ్యము. కాలేబు యొక్క స్వాస్థ్యమును మనం ఈ భాగములో గమనిస్తున్నాం. 6 నుండి 15 వచనాలు. మనలో ఈ భాగాన్ని 3 విషయాలు ఆలోచన చేయగలం. 6 నుండి 9 వచనాలు కాలేబు మోషేకిచ్చిన వాగ్దానమును జ్ఞాపకము చేయుట. 2వది 10 నుండి 12 వచనాలు కాలేబు యొక్క ధైర్యపూర్వకమైన మనవి, అభ్యర్థన. కాలేబు యొక్క అభ్యర్థన, మనవి. 13 నుండి 15 వరకు యెహోషువ కాలేబు యొక్క అభ్యర్థనను మన్నించుట. కాలేబు వాగ్దానము జ్ఞాపకము చేయుట, కాలేబు తాను మనవి చేయుట, యెహోషువ కాలేబు మనవిని మన్నించుట. అంతే, ఈ 3 విషయాలను మనం చూడగలం. సరే, 6 నుండి 9 వచనాలలో కాలేబు యొక్క విశ్వాసం మనం ఈ భాగములో చూడగలం. కాలేబు తన వాగ్దానమును గౌరవించి దేవుని విశ్వాస్యతను జ్ఞాపకము చేయుట. 6వ వచనములో సో నీవెరుగుదువు అంటున్నాడు యెహోషువ. నీవు నేను 12 మంది మనం వెళ్ళాం కదా వేగు చూడ్డానికి, మనమిద్దరమే మంచి సాక్ష్యమును తెచ్చాము అన్నాడు కదా. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి 1 నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని కదా. వారు ఏం చేశారు? నిలవబడ్డారు. దేవుని కొరకు నిలవబడి దేవుని పక్షమున కదా. యెఫున్నె కుమారుడు ఏ గోత్రమునకు చెందినవాడు? కాలేబు ఈ యూదా గోత్రములో నుండి ఆయన వచ్చినవాడు. యూదా లేయా కుమారుడగు యాకోబుకు లేయాకు జన్మించిన 4వ సంతానము. అయితే రూబేను, షిమ్యోను, లేవి తమ పాపములను బట్టి మొదటి సంతానపు హోదాను వారు కోల్పోయారు. తర్వాత నాయకత్వం యొక్క ఆశీర్వాదాలు ఎవరికి వచ్చాయి? యూదాకు అవి లభించినట్లుగా మనము చూడగలం. ఆదికాండం 49వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు మనము గమనించినప్పుడు యాకోబు 12 గోత్రములను గూర్చి అంత్యకాలములో వారికి సంభవింపబో సంగతులను ఆయన వివరిస్తూ 8వ వచనములో ఆయన అన్నాడు, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అన్నాడు. 9లో యూదా నీవు కొదమసింహము అన్నాడు. 10లో షిలోహు వచ్చు వరకు నీలో నుండి రాజదండము బయలుదేరుతుంది అన్నాడు. యూదా ఆ నాయకత్వమును పొందినవాడుగా చూడగలం.
ఎపున్ని కుటుంబములో కెనీజీయులని పిలువబడే ఈ గోత్రములో నుండి వచ్చినవాడు. ఎపుణ్య అనే పేరుకు అర్థమేమి? అతడు తిరిగి వచ్చాడు అని అర్థం. ఎపుణ్య లేదా ఎవరి కొరకు ఒక మార్గము సిద్ధము చేయబడిందో, సిద్ధము చేయబడిన మార్గము నుండి తిరిగి వచ్చిన వాడు. కాలేబు అనే మాటకు అర్థమేమి? అదే కుక్క అని అర్థం. అంటే కుక్క అంటే మనము విశ్వాసము గలది అని మనం ధ్యానం చేయవచ్చు, కానీ మనము యూదావారి ఆ ఆలోచనలు, అంటే యూదా వారికి ఉన్న ఒక ఆలోచన ఉంటుంది. వారు ఈ కుక్కను యూదా సంస్కృతిలో ఒక తక్కువ జంతువుగా, నిషేధింపబడిన జంతువుగా, ఒక అపవిత్రమైన జంతువుగా దానిని ఎంచారు. కాబట్టి కాలేబు పేరు మొదట, కాలేబు అనగానే ఎన్నిక లేనివాడు, కుక్క వంటి వాడు. వాస్తవానికి ఒక గొప్ప వ్యక్తి అని అతనిని భావించలేదు. తండ్రి పేరును మనం ఆలోచన చేసినప్పుడు కూడా అతడు తిరిగి వచ్చిన వాడు. నిజమే, ఎన్నిక లేనివాడు, కానీ దేవుని వైపు తిరిగినవాడు. దేవుని వైపు తిరిగినవాడు. కాలేబును గూర్చి దేవుడు ఏమన్నాడు? సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనములో, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత. దేవుడే ఏమన్నాడు? నా సేవకుడైన కాలేబు, ఎన్నిక లేనివాడు. దేవుడు ఎన్నిక లేని వానిని ఆయన ఎన్నుకొనుట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనములో, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. లోక రీతిగా మీరు శరీర రీతిగా జ్ఞానులైనను కాదు, గనులు కాదు, గొప్ప వంశపు వారా కాదు, కానీ దేవుని ఎదుట ఏ శరీరి అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గపరచుటకు లోకములో వెర్రి వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. బలమైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఆయన ఎన్నుకొన్నాడు. ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు కుక్క అని ఒక అధమ స్థాయి, తిరస్కరించబడినటువంటి ఈ వ్యక్తిని దేవుడు ఎన్నుకొనుట, ఇది ఒక గొప్ప ఆశ్చర్యం. ప్రియులారా, దేవుడు ఎన్నుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఆయనను అనుసరించవలెను. పూర్ణ మనస్సుతో నన్ను వెంబడించెను అన్నాడు. పూర్ణ మనస్సుతో నన్ను వెంబడించెను. వాస్తవానికి తనతో పాటు వచ్చినటువంటి ఈ వ్యక్తులు ఉన్నారే, వారు మిగతా వారి హృదయములను కృంగజేసిన వారు, బలహీనపరచిన వారు. కానీ దేవుడు ఆ వ్యక్తిని ఆయన ఎన్నుకొని అనే మాట, ఎన్నుకొన్నాడు. 7వ వచనములో చూడండి, ఆ దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టు అతనికి వర్తమానము తెచ్చి తిని అన్నాడు. కాలేబు యొక్క యథార్థతను ఈ భాగములో మనము గమనించగలం. చూచినది చూచినట్టు, అక్కడ మాట గమనిస్తున్నప్పుడు సంఖ్యాకాండం 14వ అధ్యాయం 7వ వచనములో, ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించు చూచిన దేశం మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడవద్దు, ఆ దేశ ప్రజలకు భయపడవద్దు, వారు మనకు ఆహారమగుదురు. చూచినది చూచినట్టుగా చెప్పినటువంటి విశ్వాస వీరుడు, చూచినది చూచినట్టుగా చెప్పినవాడు. పిల్లల ధైర్యం. అందుకే
హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో మనం ఒక మాట చూడగలం. 16వ వచనం, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము పొందునట్లు ఏం చేయాలి? ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కదా, మనం ధైర్యముగా దేవుని గూర్చిన సంగతులను వివరించవలెను కదా. ప్రజలను ప్రోత్సహిస్తున్నాడు. వారందరూ వ్యతిరేకమైన అతడు ఒక వెలుగుగా వారికి కనబడుతూ ఉన్నాడు. కాలేబ్. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనము చదివినప్పుడు అక్కడ కూడా ఇద్దరు సాక్షులు మనకు కనబడుతున్నారు. సంఖ్యాకాండము 14లో ఇద్దరు సాక్షులు కనబడుతున్నారు. సంఖ్యాకాండం 11:3లో ఇద్దరు సాక్షులు మనకు కనబడుతున్నారు కదా. ఇద్దరు సాక్షులు. పిల్లరా, ఈనాడు కూడా మనము ఎలా ఉండాలి? మనము వెలుగుగా ఉండాలి ఇతరులకు. కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండలేదు అని మత్తయి సువార్తలో ప్రకటించబడినట్లుగా మన వెలుగును ప్రసరించాలి. మాత్రమే కాదు, మనము దేవుని నుండి పొందినటువంటి ఆదరణ ద్వారా ఇతరులను మనము ఆదరించాలి. పౌలు అన్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు. కదా, అక్కడున్న లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను ఆదరించిన కాలేబు, ఆదరించిన యెహోషువ, అక్కడ కాలేబు మనకు కనబడుతూ ఉన్నాడు. వారిని ఆదరించిన వాడు కదా. వడలిన చేతులను బలపరచాలి, సడలిన మోకాళ్లను బలపరచాలి, తత్తరిల్లిన హృదయములు గల వారిని మనం ఏం చేయాలి? వారిని స్థిరపరచవలెను అని చూస్తున్నాం. 8వ వచనములో నిండు మనస్సుతో అనుసరించిన వాడు. 14:24లో మంచి మనస్సుతో అనుసరించినవాడు. 1 ద్వితీయోపదేశకాండం 1:36లో పూర్ణ మనస్సుతో అనుసరించినవాడు. ప్రకటన గ్రంథం మనం గమనిస్తుండగా ప్రియులారా, మంచి మనస్సుతో, నిండు మనస్సుతో, పూర్ణ మనస్సుతో ప్రభువును అనుసరించుట, వెంబడించుట కదా. మనం చాలాసార్లు ఎలా వెంబడించాలి యేసు ప్రభువును? సగము మనస్సుతో మనం ఆయనను వెంబడించకూడదు కదా. ఏం చేయాలి? పూర్ణ మనస్సుతో. చూడండి, ఒక మాట మనం గమనిద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనంలో, అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తా, నేను అనుసరిస్తాను. దేని కొరకు అడిగాడు అంటేనే ప్రభు హృదయం ఎరిగినవాడు. ఏమన్నాడు ఆయన? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, నాకు స్థలము లేదు. నా దగ్గరకు వస్తే అన్నీ నీకు సుఖభోగాలు ఉంటాయి అనుకుని వెంబడిస్తున్నావేమో. కాదు. మరొక శిష్యుడు 21వ వచనం, శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని మొదట నా తండ్రి, తరువాత నీవు. పూర్ణ మనస్సు లేదు, ఆ మనస్సు విభజించబడినది. ప్రభువును వెంబడించాలి అంటే అందరికంటే ఎక్కువ, అంటే తండ్రిని ప్రేమించకూడదని కాదు సుమి, భార్యను ప్రేమించకూడదని కాదు, పిల్లలను ప్రేమించకూడదని కాదు. నీ ప్రాముఖ్యత దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. పూర్ణ మనస్సు మాత్రమేగా. 9వ వచనంలో, ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి, నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా, నీవు అడుగు పెట్టేటువంటి స్థలం నీదే, నీవు అడుగుపెట్టు స్థలము నీదే. ఈనాడు కూడా ప్రియులారా, మనం దేవుని ప్రజలముగా దేవుడు మనకిస్తున్నటువంటి ఒక వాగ్దానం. 2వ కీర్తన 8వ వచనములో, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను
భూమిని దిగంతముల వరకు సొత్తుగాను నీకిచ్చెదను, అడుగు పెట్టిన స్థలం. ప్రియులారా, దేవుడు మనకు స్వాస్థ్యముగా ఇచ్చువాడు. అందుకే మనం ఏం చేయాలి? ప్రభు వాగ్దానములను చేత పట్టుకోవాలి. ప్రభు మనకిచ్చేటువంటి స్వాస్థ్యం కదా, ధైర్యముగా దానిని ఎత్తి పట్టుకోవాలి. ధైర్యముగా మనం దానిని ఎత్తి పట్టుకోవాలి. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో విశ్వసించాలి, వెంబడించాలి. ఆయనను మనం వెంబడించాలి. తర్వాత చూడండి, 10 నుండి 12 వచనాలు. కాలేబు యొక్క ధైర్యమైన అభ్యర్థన, ఒక ధైర్యమైన అభ్యర్థన యెహోషువ ఎదుట ఆయన చేస్తూ ఉన్నాడు. యెహోవా చెప్పినట్టు, యెహోవా మోషేకు మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలుల అరణ్యములో నడిచిన ఈ 40 ఏండ్లు నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు అంతే బలము. యుద్ధము చేయుటకు గాని, వచ్చుచు పోవుచు నిన్నుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయుల ప్రాకారము గల గొప్ప పట్టణములను, అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల, యెహోవా సెలవిచ్చినట్టు వారి దేశమును స్వాధీనపరచుకొందును. ప్రియులారా, ఈ భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? దేవుని కాపుదల 10వ వచనములో, దేవుని కాపుదల. 11వ వచనములో దేవుడు అనుగ్రహించిన బలము, దేవుడు అనుగ్రహించిన బలము. 12వ వచనములో దేవుడు సన్నిధిలో, దేవుని సన్నిధి తోడుగా ఉన్న కాలేబు, విశ్వాసము గల కాలేబు. చాలా విషయాలను ఈ భాగములో గమనించగలం. దేవుని కాపుదల, దేవుని చిత్తమును ఎరిగినటువంటి కాలేబు, దేవుని వాగ్దానమును ఎత్తిపట్టుకున్న కాలేబు. ఆయన మనవిలో ఏమున్నది? దేవుని వాగ్దానమును ఎత్తి పట్టుకుంటున్నాడు. ప్రియులారా, ఈనాడు విశ్వాసులమైన మనం ఎలా బలమును పొందగలం? ఎక్కడ బలమును పొందగలం? దేవుడు ఆయన కాపాడినవాడు, కాపాడినవాడు. ఆయన విడిచిపెట్టినవాడు కాడు. ఇశ్రాయేలును కాపాడువాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. మనలను ఆయన కాపాడువాడు అనే మాట 10వ వచనములో మనము గమనిస్తున్నాం. యూద పత్రిక, ప్రకటన గ్రంథమునకు ముందు ఉంటుంది కదా, ఆయన మనలను తొట్టిల్లకుండా కాపాడుటకు అన్నాడు 24వ వచనములో. తొట్టిల్లకుండా కాపాడుటకు ఆయన మనలను కాపాడువాడు. తన శక్తి చేత ఆయన కాపాడువాడు, తన బలము చేత ఆయన కాపాడువాడు. అపవాది కోరలలో నుండి ఆయన మనలను కాపాడువాడు, కాపాడువాడు అన్నాడు. భక్తులను అనేక మందిని కాపాడినవాడు ఆయన. ప్రభువు కాపాడువాడు. దానియేలును కాపాడలేదా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలను కాపాడలేదా? ఆనాడు పౌలును ఆ యొక్క క్రూర మృగము యొక్క చేతిలో నుండి, ఆ సింహపు నోట నుండి ఆయన తప్పించలేదా? ప్రతి దుష్కార్యము నుండి తప్పించలేదా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4:18 ఏమన్నాడు? ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోకమునకు చేరినట్లు నన్ను రక్షించెను. మన ప్రభువు కాపాడువాడు, సజీవులనుగా ఉంచువాడు. ఆయన సజీవులనుగా ఉంచినవాడు. నన్ను దేవుడు సజీవునిగా ఉంచాడు. వాస్తవానికి మన జీవం ఏపాటిది? 90వ కీర్తన 10వ వచనములో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఇప్పుడు ఎంత వయసు? 85 ఏండ్లు అధిక బలం. అధిక బలమును దేవుడిచ్చి ఆయన ప్రాణమును కాపాడినవాడు. మాత్రమే కాదు,
ఆయన బలమును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. బలం, వృద్ధాప్యములో దేవుడు ఆయన బలమును అనుగ్రహించువాడు. వృద్ధాప్యములో దేవుడు బలమును అనుగ్రహించువాడు. చూడండి, కీర్తనల గ్రంథం 91వ కీర్తనలో కీర్తనాకారుడు పలికిన మాట. వృద్ధాప్యములో ఉన్నాడు కాలేబు, కానీ ఎలా ఉన్నాడు అతడు? వృద్ధాప్యములో మొవ్వ వేసినవాడు. వృద్ధాప్యములో మొవ్వ వేసినవాడు. ఐ థింక్ 92వ కీర్తన, క్షమించండి, 92 ఏమన్నాడు? 15వ వచనం, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి వారు పచ్చగా నుందురు అని. ముసలితనములో పిల్లల దేవుడు ఆయన బలమిచ్చువాడు, ఆయన బలమిచ్చువాడు. అందుకే 103వ కీర్తన 5వ వచనములో, పక్షిరాజు యవ్వనము వలెని యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. ఈ వృద్ధాప్యములో కూడా దేవుడు అతనికి అనుగ్రహించిన పోరాట పటిమ ఎంత గొప్పది. పోరాట పటిమను మనం ఈ భాగములో గమనిస్తున్నాం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనములో ఆయన పలికిన మాట ఏమన్నాడు? 9వ వచనం, కార్యానుకూలమైన సమయము నాకు ప్రాప్తించున్నట్లు, అంటే ద్వారము నాకు తెరవబడినట్లు ఎదురించు వారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెస్సులో నిలిచి ఉండు కదా. దేవుడు ద్వారములు తెరిచాడు. హెబ్రోను ప్రాంతం భయంకరమైన విరోధులు ఉన్నారు, కాలేబుకు తెలుసు. కానీ అదే అవకాశ ద్వారం, స్వార్థ ప్రకటించటానికి విరోధాలు ఉన్నాయి, కానీ దానిని పౌలు ఒక అవకాశ ద్వారముగా ఆయన చేసుకున్నాడు. సాధ్యమేనా? మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 19:26లో ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే. ఈ వృద్ధాప్యములో ఆ కొండల మీదికి వెళ్ళి ఆ కొండల మీద ఉన్న శత్రువులను జయించుటకు బలమిచ్చువాడు ఎవరు? మన ఆహారము కాదు, మన యొక్క శరీర బలము కాదు. మనం ఎలా బలపరచగలి దేవుని కొరకు బలమైన కార్యములు చేయగలం? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో పౌలు అన్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అన్నాడు. తర్వాత చూడండి 13 నుండి 15వ వచనం వరకు. యెహోషువ కాలేబు అభ్యర్థనను మన్నించుట. యెహోషువ కాలేబు అభ్యర్థనను మన్నించుట. చూడండి 13వ వచనం, నిపుణ్య కుమారుడైన కాలేబు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించిన వాడు గనుక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యత్ అర్బా అనేకీయులలో గొప్పవాడు. ఆ దేశము అప్పుడు యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను కదా. ఇక్కడ 13వ వచనములో దీవించిన యెహోషువ, కాలేబును దీవించిన యెహోషువ, హెబ్రోనును స్వాస్థ్యముగా పొందిన కాలేబు, యెహోషువ చేత దీవింపబడిన కాలేబు, హెబ్రోనును స్వాస్థ్యముగా పొందిన కాలేబు, నెమ్మది పొందిన కాలేబు. అతని పాలనలో నెమ్మది ఉన్నది. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఆయన ప్రతిఫలమును అనుగ్రహించువాడు. వాగ్దాన భూమిలో కాలేబుకు బహుమానములను అనుగ్రహించినవాడు. కాలేబుకు అనుగ్రహించినటువంటి బహుమానములను ఈ భాగములో మనము గమనిస్తున్నాం. చూడండి, ఇక్కడ దీవెన కదా, అక్కడ దీవెనను మనం చూస్తున్నాం. దీవెన
యెహోషువ అతని దీవించి, యెహోషువ అతనిని దీవించి అనే మాట. అంటే ఇక్కడ నాయకుడు, నిజమే వారిద్దరూ, యెహోషువ వయస్సులో పెద్దవాడు, కాలేబు కొంత చిన్నవాడు. నాయకుని చేత దీవించబడినవాడు, నాయకుని చేత. ఆనాడు యాకోబు యోసేపు కుమారులను దీవించాడు, యాకోబు ఫరోను దీవించాడు, ఫరోను దీవించాడు. దీవెన, దేవుడు దీవించువాడు. ఈనాడు దీవెన ఎవరి ద్వారా? నిజమే, మనము తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపయు సమాధానమును ప్రేమయు అనుగ్రహింపబడును గాక. అలా దీవించకూడదండి, ఆయనే నిజమేనండి, ఆయనే దీవించువాడు. కానీ మనము ఆ దీవెనను వల్లించాలి, అందులో తప్పేమీ లేదు. ఎందుకు? మనం దైవ గ్రంథములో గమనించినప్పుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడయుండునుగాక అని పౌలెవరు అనడానికి? దేవుడే కదా అనాలి. అవి వల్లించుట నేరము కాదు సుమి. సంఖ్యాకాండము 6వ అధ్యాయములో 23 నుండి 27 వరకు ఆనాడు అహరోను లేదా లేవీయులు ఇశ్రాయేలును ఇలాగూ దీవించారు. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆయన యెహోవా, నువ్వు నేను కాదు. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు, లేవీయులు, యాజకులు, ఇశ్రాయేలీయుల మీద నా నామము ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈనాడు ఆశీర్వాదము మనము పొందాలి కదా. ఇక్కడ ఇతడు పొందిన ఆశీర్వాదం. మనం కూడా ఈ లోకములో జీవిస్తుండగా శ్రమలు ఉన్నాయా? శ్రమలు ఉన్నాయి, కానీ శ్రమల మధ్య ఆశీర్వాదం ఉన్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో సహోదరులారా మీ విశ్వాసమును కలిగి పరీక్ష ఓర్పును పుట్టించును అని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులగునట్లు, అనునాంగులుగా ఉండునట్లు, ఏ కొదవలేని వారుగా ఉండునట్లు. కాలేబు కూడా శ్రమలలో వెళ్ళాడు. అసలు ఆ 40 ఏండ్ల ప్రయాణం వాటిలో ఎలా నిలవబడ్డాడండి కాలేబు? నిజమే, అందుకే వాగ్దానము చేయబడినటువంటి ఆశీర్వాదమును పొందినవాడు, వాగ్దానము చేయబడిన ఆశీర్వాదమును పొందినవాడు. ఆయన రాకడలో బహుమానం ఉన్నది. ఎప్పుడైతే వాగ్దాన దేశమునకు వెళ్ళగానే హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను, బహుమానము పొందిన కాలేబు. ప్రభు ఒక రోజు రాబోతున్నాడు. తిమోతి 2వ పత్రిక 4:8. భవిష్యత్తులో ఆయన నీతిగల న్యాయాధిపతిగా పౌలుకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఆ నీతి కిరీటమును ఆయన అనుగ్రహించువాడు, జీవ కిరీటమును అనుగ్రహించువాడు, నీతి కిరీటమును అనుగ్రహించువాడు, అక్షయమైన కిరీటమును అనుగ్రహించువాడు, మహిమ కిరీటమును ఆయన అనుగ్రహించువాడు, ఆనంద కిరీటమును ఆయన అనుగ్రహించువాడు. కిరీటాలు ఉన్నాయి తప్పకుండా. స్వాస్థ్యమును పొందిన కాలేబు, స్వాస్థ్యం. ప్రభువు మనకు స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. స్థలం ఇస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ఈ లోక యాత్రలో, విశ్వాస యాత్రలో
స్థిరులుగా సాగి వెళ్ళాలి. కొరింథీ మొదటి పత్రిక 15:58 నా ప్రియ సహోదరులారా, సహోదరిలారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును ఎప్పటికీ ప్రభువు యొక్క ఆ కార్యాభివృద్ధి యందు ఆసక్తులనై ఉండండి. ఆయన మనకు బహుమానముని ఇవ్వబోతున్నాడు. మాత్రమే కాదు ప్రియులారా, ఈ భాగంలో ఆయన పరిపాలనలో అక్కడ ఏమున్నది? నెమ్మది. యుద్ధములు లేకుండా నెమ్మది, విశ్రాంతి. కాలేబు వారికి నెమ్మదిని అనుగ్రహించినవాడు, నెమ్మదిని అనుగ్రహించినవాడు. మన పరలోకపు కాలేబు ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈనాడు మనకు నెమ్మది. ఇంకా నెమ్మది లేని వారు ఉన్నారా? ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే మానవ జీవితానికి నెమ్మది. నెమ్మది లేని నీ జీవితానికి ఆయన నెమ్మదినివ్వడానికి వచ్చాడు. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగా చేతును అన్నాడు. ఆయన విశ్రాంతిని అనుగ్రహించువాడు, ఆయన విశ్రాంతిని అనుగ్రహించువాడు. మాత్రమే కాదు, ఆయన నమ్మిన వారికి విశ్రాంతిని ఇచ్చువాడు. ఆయన ఏమన్నాడు? నేను మీకు సమాధానమునిస్తాను, నెమ్మదినిస్తాను. యోహాను సువార్త 14:27 నా సమాధానము మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్టుగా కాదు. ఆయన సమాధానమును మనకు అనుగ్రహించువాడు. అందుకే ఫిలిప్పీ పత్రిక 4:6-7 మీరు దేనిని గూర్చి చింతపడకుడి. ఎందుకు మీ చింత అవిశ్రాంతి? ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. నమ్మని వారికి సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. నమ్మిన వారికి నెమ్మదినిస్తాడు. అయితే ప్రభు ఒక రోజు రాబోతున్నాడు, ఆయన రాజ్యములో నెమ్మది, ఆయన రాజ్యములో నెమ్మది. యుద్ధములుండవు. యెషయా గ్రంథం 2:4 యేసు ప్రభు వారి పరిపాలనది. భూమి మీదికి ఆయన దిగి వస్తాడు, 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. యెషయా గ్రంథం 2:4 ఆయనే మధ్యవర్తి, యేసుక్రీస్తు మధ్యవర్తి అయి అన్య జనములకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగా, తమ ఈటెలను మచ్చు కత్తులుగా, నాగటి నక్కులు పొలము దున్నుటకు, మచ్చు కత్తులు వారి పంటను కోయుటకు, జనము మీదికి జనము ఖడ్గమెత్తకయు ఉండును. యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయుదురు. ఎటు చూచిన నెమ్మది, సమాధానం. సమాధానకర్తయగు అధిపతి. ఆయన రాజ్యములో క్రూరత్వం ఉండదు. తోడేలు, గొర్రెపిల్ల ఒక చోట అవి నివాసము చేస్తాయి. ఆవులు, ఎలుగుబంట్లు అవి కూడి మేస్తాయి. కొదమ సింహము, కోడె దూడ అవి కలిసి పెంచబడతాయి. ఆయన పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగము హాని చేయదు. యెషయా గ్రంథం 11:9 నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆయన రాజ్యములో నెమ్మది. నేడు ప్రియులారా, ఆయన నమ్మిన నీ హృదయములో నెమ్మది ఉన్నదా? నీవున్న కుటుంబములో నెమ్మది ఉన్నదా? సంఘములో నెమ్మది ఉన్నదా? ఎప్పుడు? ఆయన పరిపాలన, కాలేబు పరిపాలనలో నెమ్మది. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిపాలనలో అన్ని స్థలములలో నెమ్మది పొంది సాగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.